విజయవాడను వాన వరదలు వదలడం లేదు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరు పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో విజయవాడ నగరానికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుడమేరు గండ్లు పూడ్చిన వరద ప్రవాహం పెరగడంతో హై అలర్ట్ జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఖాళీ చేయాలని చెబుతున్నారు. విజయవాడను వాన వరదలు వదలడం లేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం విజయవాడలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటారు? మాదిరి విజయవాడలో వరద ముప్పు వదలడం లేదు. గత వారం రోజుల నుంచి ఒక బుడమేర ముప్పు ఏదైతుందో ఒక్కసారిగా అది పొంగిపోవడంతో కూడా మొత్తం కూడా ఖాళీ జరుగుతుంది. అయితే ఇది దీని నుంచి బయటపడదాం అనుకునే లోపల కూడా స్థానిక ప్రజలకు కూడా మరొక అల్పపీడన ద్రోణిలో కూడా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యి గత 4 రోజులు కూడా విజయవాడ నగరం అంతా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి ఏదైతే 2 days నుంచి వర్షం స్టార్ట్ అయిందో ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షం కొనసాగుతూనే ఉంది చెప్పుకోవచ్చు. అయితే మరొక తీసుకుంటే ఎగువ ప్రాంతాల్లో అటు ఖమ్మం, నల్గొండ కావచ్చు, అటు కూడా వర్షాలు భారీగా పడుతుండడంతో మరోసారి కూడా బుడమేరుకు వరద నీరు ఎక్కువగా వస్తుంది. ఇప్పటికే బుడమేరుకు గత వారం క్రితం పైన గన్నం కూడా ప్రధానంగా ఏదైతే 3 గన్నం కూడా అక్కడ నిమ్మల రామానాయుడుతో పాటు ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు గన్లు పూడ్చారు. అయితే ఈ గన్లు పూడ్చిన వరద ముప్పు తగ్గినా కూడా మరోవైపు ఇప్పుడు కురిసిన వర్షంతో మళ్ళీ వరద వస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశారు. మనం జాగ్రత్తగా ఉండాలా, అప్రమత్తంగా ఉండాలా, ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదని చెప్పేసి కూడా సీఎం అధికారులకు ఆదేశించారు. మొత్తం చూసుకుంటే ఇక్కడ ఎగువన కురిసిన వర్షాలతో ఏలపురంలో, రాయనపాడు, గొల్లపూడి, సింగనర్ కాలనీ, జక్కంపూడి కాలనీకి మరోసారి వరదొచ్చే అవకాశం అని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఇప్పటికే స్థానికులు కూడా ప్రజలు అలర్ట్ చేశారు. వరద ప్రాంతాల నుంచి కూడా ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొందరు బాధితులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అధికారులు అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం తీసుకుంటే మరోసారి బుడమేరుకు వరద వస్తుందని చెప్పేసి ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. మాధురి, థ్యాంక్ యూ శ్రీనివాస్.